కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశం ఘటనలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, కౌశిక్ రెడ్డిని పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేశారు, వివరాలేంటి? నాగార్జున, కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఘటనలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, కౌశిక్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేశారు, వివరాలేంటి? పాడి కౌశిక్ రెడ్డిని కొద్దిసేపు క్రితం కరీంనగర్ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లో ఒక ఛానల్ డిబేట్ లో ఆయన పాల్గొన్న సమయంలో అప్పటికే చేరుకున్నటువంటి పోలీసులు ఆయన బయటికి రాగానే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. అతని మీద నిన్న కరీంనగర్ లో జిల్లా సమావేశం సంబంధించినటువంటి సమీక్షా సమావేశం సంబంధించి ఆయన అక్కడ ఉన్నటువంటి ఈ మిగతా వాటి పట్ల కొంత దురుసుగా వ్యవహరించడం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ తో పాటుగా అతను మైక్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తూ అతని మీద దాడికి చేయడంతో ఈ మొత్తం వ్యవహారంపై అతని మీద 3 కేసులు పోలీసులు నమోదు చేశారు. ముఖ్యంగా అక్కడ ఇచ్చినటువంటి వారి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినటువంటి 1 టౌన్ పోలీసులు ఈ దర్యాప్తులో భాగంగా అతన్ని అరెస్ట్ చేయడానికి ఈ రోజు హైదరాబాద్ వచ్చారు. స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. మేము జూబ్లీహిల్స్ పోలీసులకి సమాచారం అందించి మేము పాడి కౌశిక్ రెడ్డిని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేశామని వాళ్ళకి సమాచారం అందించారు. ముఖ్యంగా కరీంనగర్ లో ఆర్డీఓ లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ యాక్ట్ 132, 115, క్లాస్ 2, 352, 292 కింద కేసు నమోదు చేసి అతని కేసులు నమోదు చేశారు. సో ఈ దర్యాప్తులో భాగంగా అతన్ని ఈ రోజు కొద్దిసేపటి క్రితం టీవీ డిబేట్ లో పాల్గొన్న తర్వాత అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి నేరుగా ఆయన్ని 1 టౌన్ పోలీసులు తీసుకెళ్లి విచారణ తర్వాత రేపు అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఓఆర్ఆర్ మీదుగా ఇతన్ని తీసుకువెళ్తున్నారు. ఆ విజువల్స్ అనేది కూడా మనకి విజువల్స్ లో మనం చూడొచ్చు. సో అక్కడ పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ స్థాయి అధికారి అక్కడి నుంచి కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినట్లుగా మనకి స్థానిక పోలీసుల నుంచి సమాచారం అందింది. అయితే ఈ చుట్టుపక్కల స్థానికుల పోలీసుల సహాయం కూడా తీసుకొని అతన్ని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా అతను టీవీ డిబేట్ లో పాల్గొన్న టైంలో అప్పటికే అక్కడికి చేరుకొని మొత్తం అతను లోపల నుంచి బయటికి రాగానే అతని వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఆ విషయాన్ని చెప్పి ఆయన్ని కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన్ని ఓఆర్ఆర్ మీదుగా కరీంనగర్ 1 టౌన్ పోలీసులు తీసుకెళ్తారు. సో అక్కడ విచారణ తర్వాత రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకు కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి జిల్లా సమావేశంలో జరిగినటువంటి అతను చేసినటువంటి వ్యాఖ్యలు, దాడి, ఈ ఘటనకు సంబంధించి నమోదైన 3 కేసుల భాగంగా పోలీసులు అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు చెప్పడం జరిగింది. అయితే నాగార్జున, కౌశిక్ రెడ్డి పైన చేసిన ఫిర్యాదులో ఏమేమి ఉంది, ఆ వివరాలు ఏంటి, దానికి కౌశిక్ రెడ్డి ఎలా స్పందించారు? సో అంటే నిన్న జరిగినటువంటి దానికి సంబంధించి ఆమె దాడికి ప్రయత్నించాడు అనేది చెప్పారు. అయితే తన దగ్గర నుంచి మైక్ లాక్కొని తను మాట్లాడే ప్రయత్నం చేయడం, తర్వాత దురుసుగా మాట్లాడడం, తర్వాత బెదిరించడం, ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అతను అక్కడ నేను రాజకీయంగా కొన్ని సవాళ్లు కూడా చేయడం జరిగింది. నువ్వు కేసీఆర్ పెట్టినట్టు భిక్ష వల్ల ఎమ్మెల్యేగా గెలిచావని, దమ్ముంటే కాంగ్రెస్ నుంచి గెలవాలని ఆయన ఆ రోజు నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఇవంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా చంద్రబాబులు కూడా ఈ వ్యవహారం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఉత్తమ్ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే ఈ సంజయ్ని అడ్డుకొని దాడి చేయడం సరికాదని వాళ్ళు కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే ఈ పేదలకు మేలు చేసే కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ వచ్చి ఇలాంటి చేయడం చాలా బాధాకరమైన ఆయన మండిపడడం జరిగింది. సో పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆగమని పోవడం, ఈ ఘటన తీవ్రంగా ఖండించి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి సంజయ్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి మిగతా వారి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. సో ఆయన కూడా బయటకు వచ్చిన టైంలో అతని మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఏ పార్టీ నుంచి నువ్వు ఉన్నావు, నువ్వు ఏ పార్టీతో సంబంధం ఉన్నా అనే వ్యాఖ్యలు ఆయన చేయడం, అతని మీద దాడి చేయడానికి తీవ్రంగా పరిగణించినటువంటి
అటు ఆ ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదు భాగంగా అతని మీద 3 కేసులు నమోదు చేసి ఈ రోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు నాగార్జున. మీరంతా అనిపించండి ఇద్దరు ఇంకోరు మీరంతా అనిపించండి ఇద్దరు ఇంకోరు